హైదరాబాద్ ఈనాడు ఏ రకంగా వర్షం చినుకొస్తే హైదరాబాద్ మొత్తం కూడా 3 గంటల నుంచి 5 గంటలు ట్రాఫిక్ ఏ రకంగా స్తంభిస్తుందో మనం చూస్తున్నాం. ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు మొత్తం కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ వాళ్ళే, ఒక్క ఎన్టీ రామారావు గారు తప్ప. కాంగ్రెస్ సంస్కృతి, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. అది చంద్రబాబు నాయుడు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా. మరి ఎందుకు హైదరాబాదు నుంచి వచ్చేటటువంటి ఆదాయాన్ని మిగతా అన్ని జిల్లాలకు కూడా పంచుతూ అక్కడ అభివృద్ధి జరగాలి, అన్ని జిల్లాల అభివృద్ధి జరగాలి. ఆనాటి అవిభక్త ఆంధ్రప్రదేశ్ కానీ, ఈనాటి తెలంగాణ రాష్ట్రం కానీ. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు 2 సంవత్సరాల 8 మాసాలు అవుతుంది. ఎందుకు హైదరాబాదు పైన ఈ వర్షం వస్తే ఎందుకు హైదరాబాద్ ట్రాఫిక్ స్తంభిస్తుంది అనేటటువంటిది, ఇంత టెక్నాలజీ పెరిగిపోయి ఇన్ని ఉద్యమాలు చేసి మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నామని చెప్తున్నటువంటి పాత అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు ఉన్నటువంటి అధికారుల వాళ్ళు ఎందుకు దీన్ని సరైనటువంటి పద్ధతిలో కనుక్కోవడం లేదు? భారతీయ జనతా పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ హైదరాబాద్ సివరేజ్ ఏదైతుందో, ఎస్టీపీ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏవైతున్నాయో, ఆనాటి ఆంధ్రప్రదేశ్ పరిపాలకులు సుమారు 1500 MLDలు అంటే 15 కోట్ల లీటర్ల యొక్క ట్రీట్మెంట్ ప్లాంట్ చేసేటటువంటి దాంట్లో ఖాళీ మనకు 772 అంటే 7 కోట్ల లీటర్ల యొక్క ప్యూరిఫై చేసేటటువంటి ట్రీట్మెంట్ ప్లాంట్లే పెట్టడం జరిగింది. ఎందుకు? సుమారు 50% వదిలేశారు. ఇప్పుడు సుమారు మనకు 3000 MLDల ఎస్టీపీ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టాలి. 3000 కానీ 1800 కూడా దాటలేదు. దాంట్లో కేసీఆర్, కేటీఆర్ గారు ఉన్నప్పుడు 12 నుంచి 13, 1400 వరకు పెట్టారు. అందులో 3 ప్లాంట్లు, అంబర్పేట కానీ, రాజేంద్ర నగర్ అని ఇలాంటి 3 ప్లాంట్లు అప్పుడు 90% పూర్తయినాయి. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి రిబ్బన్ కట్ చేసిండ్రు. తర్వాత ఏది కూడా పట్టించుకోవడం లేదు. సివరేజ్, అండర్ గ్రౌండ్ సివరేజ్ విషయంలో కానీ, స్టామ్ వాటర్ విషయంలో కానీ, రోడ్లు వేసేటప్పుడు ఏదైతే రోడ్డు మీద పడ్డటువంటి నీళ్లు కిందికి జారిపోయే సిస్టమ్ వేసేటటువంటి రోడ్డు విషయంలో కానీ, లేకుంటే వర్షపు నీళ్ళని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసేటట్టు ఏడికాడికి దాన్ని తయారు చేసి పక్కపొంటి స్టామ్ వాటర్లో పోయేటట్టు నాళాలు తయారు చేయడం విషయంలో కానీ, లేకుంటే వాటర్ని హార్వెస్టింగ్ చేయడం విషయంలో కానీ, ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము సుమారు 1 సంవత్సరం పాటు హార్వెస్టింగ్ అని చెప్పారు. దానిపైన ప్రత్యేకమైన శ్రద్ధ ఈ ప్రభుత్వాలు ఎందుకు వహించడం లేదు? ఒక్క చుక్క నీళ్లు రోడ్డు పైన పడ్డా కానీ దాన్ని మనం ఏ రకంగా ఉపయోగించుకోవాలి? సాలిడ్ వేస్ట్ని మనం ట్రీట్మెంట్ చేసి, ఇతర అబ్రాడ్ దేశాలలో అది ట్రీట్మెంట్ చేసి నీళ్ళ కింద ఉపయోగించుకొని తాగుతారు. కనీసం మనము వేస్టేజ్ యూజ్ గురించి అన్న ఉపయోగించడానికంటే గ్రీనరీకి కానీ, మిగతా సివరేజ్లలో వాడుకునేటటువంటి దాంట్లో కానీ ఆ రకమైనటువంటి ట్రీట్మెంట్ చేసి ప్లాన్ చేసేటటువంటి ఆలోచన అప్పటి ప్రభుత్వం కానీ ఇప్పటి ప్రభుత్వం లేదు. అప్పుడు కేటీఆర్ గారు ఎన్ని మాటలు మాట్లాడి అన్ని బిల్డప్లే. ఈ సీఎం గారేమో అన్నీ ఫోటోగ్రాఫిక్ ఫేస్ పెట్టి ఫోటోలు దిగడం తప్ప ఏ మాత్రం కూడా హైదరాబాద్ మీద
ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్, ఈనాడు ముఖ్యమంత్రి గారి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్. నిన్నటికి నిన్న, మొన్నటికి మొన్న మీరు చూశారు, హైదరాబాద్లో వర్షం పడితే ఎన్ని గంటలు ట్రాఫిక్ జామ్ అయింది. మీరు కూడా ఇళ్లలోకి పోవడానికి ఎంతసేపు పట్టింది ఆలోచించండి. కేంద్ర ప్రభుత్వం నుంచి అమృత్ పేరు పైన, అమృత్ 2 పేరు పైన 3,849 కోట్ల రూపాయలు అమృత్ పేరు పైన ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి. అంటే 25% తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇస్తుంది పనులు జరుగుతుంటే, రాష్ట్ర ప్రభుత్వం 15% ఇస్తారు. 30% వచ్చేసి HAM అనేటటువంటి అయితే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అనే సిస్టమ్ ఏదైతే రోడ్స్ కానీ దీనికి కానీ ఒకటే సిస్టమ్. ఆ యొక్క HAM అనేటటువంటి పేరు పైన 60% వాళ్ళు పెట్టుకున్నట్టయితే 15 సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వము ఆ యొక్క ప్రైవేట్ కాంట్రాక్టర్స్కు మిగతా డబ్బు ఇవ్వడం జరుగుతుంది. 3,849 కోట్ల రూపాయలతోనే శాంక్షన్ కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది. అదే రకంగా ఈ అయితే మూసీ ప్రాజెక్టు చేయాలని 1,50,000 కోట్ల రూపాయలతోని ఏదైతే మేము అభివృద్ధి చేస్తామని చెప్తున్నాడో, మరి కేంద్ర జలవనరుల మంత్రి ఏ రకంగా మూసీలోకి వచ్చేటటువంటి సాలిడ్ వేస్ట్ కానీ, అదే రకంగా రెయిన్ వాటర్ ఏదైతే వచ్చేటటువంటి దాంట్లో ట్రీట్మెంట్ చేసి పంపించేటటువంటి దాంట్లో మీరు ఎక్కడికక్కడ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కట్టేటటువంటి దాంట్లో, STPలు కట్టేటటువంటి దాంట్లో మీరు ఏమైనా ఇప్పటి వరకు దానిపైన మాస్టర్ ప్లాన్లో పలాని చోట మేము ఈ STP ప్లాంట్ ఈ యొక్క మూసీ నది దగ్గర దీంట్లో సివరేజ్ కానీ మిగతాది వేస్టేజ్ రాకుండా మేము కడుతున్నామని చెప్పని ఇప్పటి వరకు ఎక్కడైనా మాస్టర్ ప్లాన్లో మీరు చూపించారా? ఇది ప్రజలకు చెప్పాలి. భారతీయ జనతా పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. వీటన్నిటికీ కారణం ఇదే. హైదరాబాద్లో ఈనాడు వర్షం వస్తే కార్లు పడవల్లాగా జనాలందరూ రోడ్ల మీద ఎంత డీజిల్ పెట్రోల్ వేస్ట్ అవుతుందో ఒకసారి ఆలోచించండి. మనిషి ఎంత ఒత్తిడికి లోనవుతాడో ఆలోచించండి. యావరేజ్గా 2.5 hours రోడ్డు మీద నిల్చుంటున్నాడు మనిషి. ఏ రకమైనటువంటి రుగ్మతలకు వచ్చేసి మనిషి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ రకంగా అతను ఇబ్బంది పడతాడో ఆలోచించండి. గంటల తరబడి హైదరాబాద్ని 3 మున్సిపాలిటీలుగా చేశారు. హైదరాబాద్ యొక్క అస్తిత్వాన్ని ఈనాడు మీరు విడదీసిండ్రు. ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి హైదరాబాద్ని ఏ రకంగా మీరు విడదీసిండ్రు? 3 మున్సిపాలిటీలు అన్నారు. ఎలక్షన్ గురించి ఆలోచన లేదు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తుంది ఏంటంటే, కేంద్ర జలశక్తి వాళ్ళు కూడా 55 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దీంట్లో ఈ యొక్క మూసీ ప్రక్షాళన జరిగే దాంట్లో 55 కిలోమీటర్లు ఈ STP ప్లాంట్లు మీరు ఏమైనా చేస్తున్నారా అని చెప్పండి. ఈనాడు స్వయాన మొన్న MD గారు, వాటర్ వర్క్స్ MD గారు మాట్లాడినటువంటిది ఏంది, ఎక్కడెక్కడ లోతట్టులో ఉన్నటువంటి మ్యాన్హోల్స్ దగ్గర సూపర్వైజర్ని పెట్టమని వాళ్ళే చెప్తున్నారు, నేను కాదు చెప్పేది. అరే ఆ లోతట్టు యొక్క మ్యాన్హోల్స్ని మీరు ఎందుకు సరిగా చేయలేదు ఇన్ని రోజులు అంటే డబ్బులు లేవు. STP ప్లాంట్లు ఉన్నటువంటి ఈ 16-17 వేల MLD STP ప్లాంట్స్ ఏవైతున్నాయో సాయంత్రం కాగానే మూసేస్తున్నారు. వాళ్ళ కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వడం లేదు. సుమారు 10-11 వేల కోట్ల రూపాయలు వాళ్ళకి బిల్స్ పెండింగ్ ఉన్నాయి. కొందరైతే 20,000 కోట్లు అంటున్నారు. ఈ బిల్స్ అని కూడా వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళు ఎట్లా పని చేస్తారు? కాబట్టి ఏం చేస్తారు, సాయంత్రం పవర్ బిల్లు కట్టేది తగ్గుతుంది కాబట్టి డేలో ఏదో 6 గంటలు 7 గంటలు చేస్తున్నారు, ఆ తర్వాత వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా ఎలా పోతుంది? మూసీలో పోతుంది, హుస్సేన్ సాగర్లో కలుపుతున్నారు. ఇది ఇప్పటి నుంచి కాదు, ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగినప్పటి నుంచి జరుగుతున్నటువంటి మూసీలో
ట్యాంక్ బండ్లో కలిపేటటువంటి సిస్టము ఇప్పటికీ ఉన్నది, ఈరోజు కూడా ఉన్నది. దీన్ని అరికట్టకుండా, దీని గురించి ఆలోచించకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వము హైదరాబాద్ అభివృద్ధి ఎట్లా అవుతుంది? 18,000 mm డయామీరిగిట్ట పైప్ లైన్ సివరేజ్కి వేస్తేనే ఈ హైదరాబాద్ సుమారు 1,50,00,000 జనాభా ఉన్నటువంటి ఈ 3 మున్సిపాలిటీలలో సుమారు 1,50,00,000 రోజు వచ్చిపోయేటటువంటి వాళ్ళు 25 నుంచి 30 లక్షలు, 25 నుంచి 30 లక్షలు జనాలు వచ్చిపోతుంటారు. వీళ్ళందరూ కూడా వాష్రూమ్స్ కూడా అన్నీ వాడుకుంటుంటారు, టాయిలెట్స్. వీళ్ళందరికీ దానికి వాటర్ కావాలి. కాబట్టి భారతీయ జనతా పార్టీ 3 విషయాల మీద స్పష్టమైనటువంటి అవగాహనతోని కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఈ అమృత్ పేరు పైన ఇచ్చేటటువంటిది కానీ, స్మార్ట్ సిటీస్ పేరు పైన ఇచ్చే నిధులు కానీ, అర్బన్లో అభివృద్ధి జరిగేటటువంటి ప్రధానమంత్రి ఆవాస యోజన కావచ్చు, ఉజ్వల పేరు మీద గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం కావచ్చు, లైట్లు బల్బులు ఎల్ఈడి బల్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేటటువంటి విషయంలో కావచ్చు, వీటన్నిటిని సరైనటువంటి పద్ధతులు ఉపయోగించుకొని స్మార్ట్ సిటీకి ఇచ్చేటటువంటి డబ్బులు నిధులు బయట దారి మళ్లించకుండా 1800 mm డయా ఖాళీ సివరేజ్కి వేయాలి. స్టామ్ వాటర్ అయితే వర్షం నీళ్ళు వచ్చేటటువంటి దాన్ని సరైనటువంటి పద్ధతిలో అండర్ గ్రౌండ్లో వర్షం నీళ్ళు పోయేటట్టు, రోడ్డు పైన పడేటటువంటి ప్రతి చుక్కని కూడా వేస్టేజ్ కాకుండా ఎక్కడికక్కడ దాన్ని నాలాలో, స్టామ్ వాటర్లో పోయేటటువంటి నాలాలకు లింక్ చేసి చెరువులు నిండేటట్టు చేయడము, హార్వెస్టింగ్ చేయడము, ఎక్కడికక్కడ రోడ్లపైన ప్రతి 50 మీటర్లకు ఒక హార్వెస్టింగ్ సెంటర్ పెట్టి ఒకటి గుంత తవ్వి దాంట్లో దొడ్డు కంకరేసి, సన్న కంకరేసి, ఇసుక వేసి రోడ్ పైన పడేటటువంటి వాటర్కు అక్కడ ఒక ఐరన్తో లైన్ కట్టి రోడ్డు వాటర్ అంతా దాంట్లో ఒక ఛానల్ సైడ్లో రోడ్ ఇట్లా మధ్యలో ఎత్తుండి సైడ్లో ఇట్లా కారేటట్టు నీళ్లు పోయేటట్టు ఉండి ఆ నీళ్ళంతా కూడా ఈ హార్వెస్టింగ్లోకి పోయేటట్టు ప్లాన్ చేసేటట్టయితే మనం రోడ్లు వేస్తున్నాము, డబ్బులు ఖర్చు పెడుతున్నాము, అంతా చేస్తున్నాం. కానీ ఇంజనీరింగ్ సిస్టంలో పని జరగడం లేదు కాబట్టి ఇవన్నీ కూడా ఇబ్బందులు వస్తున్నాయి. గత మున్సిపల్ ఎలక్షన్ కన్నా ముందు హైదరాబాద్లో వర్షం వస్తే ఏ రకంగా ఇళ్లలకు నీళ్లు పోయి టీవీలు, బట్టలు, బియ్యము, అల్మారీలు, సర్టిఫికెట్లు అన్నీ కూడా మునిగిపోతే రాష్ట్ర ప్రభుత్వమే స్వయాన ప్రతి ఇంటికి 10,000 రూపాయలు ఇచ్చేది. ఇది వాస్తవమా కాదా? 6 సంవత్సరాలు అయిపోయింది. ఈ 6 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఏం చేసింది? ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ కార్ల రేసు గురించి 55 కోట్లు క్యాబినెట్ మీటింగ్లో జరగకుండా ఇస్తారు. ఆ ప్రభుత్వము కార్ రేసులు అంటే ప్రేమ, వర్షం నీళ్ళు వస్తే ప్రజలందరూ రోడ్ల మీద నిల్చుండిపోతున్నారు అనేటటువంటి దాని మీద ప్రేమ మీకు లేదు. అది నేను వద్దని చెప్పడం లేదు. దీని మీద అంత ధ్యాస ఎందుకు పెట్టడం లేదు? నిన్న ముఖ్యమంత్రి ఏం మాట్లాడాడు? ఇంజనీర్లంతా క్రిమినలా? ఇదా మాట్లాడే మాట? 1908వ సంవత్సరం గుర్తు చేస్తున్నా. 1908వ సంవత్సరము మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి యొక్క నేతృత్వంలో ఆయన ఇంజనీరు హైదరాబాద్లో ఉన్నటువంటి ఈనాటి గండిపేట ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఏవైతే అంటామో మనము, అది నిర్మాణం చేసింది ఆ ఇంజనీర్ కాదా? ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఏమని మాట్లాడుతున్నాను నిన్న? ఈ తెలంగాణలో ఇద్దరు తెలివైన లీడర్లు అంట. ఒకరు కేకే రావు, ఇంకోరు జైపాల్ రెడ్డి గారు. జైపాల్ రెడ్డి గారు ఎన్ని పార్టీలు మార్చిండయా? కాంగ్రెస్ పార్టీ, జనతా పార్టీ,
మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారి మీద పోటీ చేసిండు కదా, మళ్ళీ అదే పార్టీలో మళ్ళీ జైన్ అయిపోయి అందులో మినిస్టర్ అయ్యిండు కదా. విపి సింగ్ ప్రభుత్వంలో మళ్ళీ ఆయన మినిస్టర్ ఉండనా బ్రాడ్కాస్టింగ్, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. వీళ్ళు మనకు ఆదర్శము, రాబో తరానికి విద్యార్థులకు ఆదర్శమైన లీడర్ అని చెప్పని మన ముఖ్యమంత్రి చెప్తే మనం వినాలి. కేకే రావు ఎన్ని పార్టీలు మార్చిండు? మొన్నటికి మొన్న ఈ పార్టీ రాకముందు 2.5 సంవత్సరాల క్రితము ఏ పార్టీలు ఉండే? ఆయన కూతురు ఏ పార్టీలు ఉండే? అంతకుముందు సంగతి పక్కన పెడదాం. పుట్టిన పిల్ల 10th క్లాస్ చదివే పిల్లానికి కూడా తెలుస్తుంది కదా. కేకే రావు బీఆర్ఎస్ పార్టీలో ఉండే, అదే కేసీఆర్కి రైట్ హ్యాండ్ కూర్చుంటాడు, ఇప్పుడు ఈయనకు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కూర్చుంటుండు. వీళ్ళ ఆదర్శాల, వీళ్ళు సమాజంలో ఉన్నటువంటి రాబో తరానికి ఆదర్శమైనటువంటి లీడర్లా అని ముఖ్యమంత్రి చెప్తే మనం నమ్ముదామా? అరే అభివృద్ధి మీద మీరు ఫోకస్ పెట్టండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఆయన చెప్పినటువంటి పేర్లు ఈయన ఈ 2.5 సంవత్సరాల్లో ఒక్క ప్రాజెక్టు ఒక్కటి ఏదైనా కానీ పేరుకు ఇది నేను చేసినాము అని చెప్పండి. ఆనాటి జైపాల్ రెడ్డి గారికి ఒక్క ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి నేను ఇది తీసుకొచ్చినానని చెప్పండి. ఒక్కటి నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇదే కిషన్ రెడ్డి గారు 100 సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలన పాలించినప్పటి రైల్వే స్టేషన్ని ఈనాడు 721 కోట్ల రూపాయలతో స్వయాన ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి భూమి పూజ చేయించాడు. ఇది ప్రాజెక్ట్ అంటే ఇలాంటివి. 20 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో మూతపడ్డటువంటి రామగుండం ఎరువుల కర్మాగారాన్ని 7,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పించి దాన్ని రీఓపెన్ చేయించి స్వయాన ప్రధానమంత్రి గారు వచ్చి ఆ ఫ్యాక్టరీని రీఓపెన్ చేశారు. ఇది ప్రాజెక్ట్ అంటే చేయించినటువంటిది. దీంట్లో చెప్పుకుంటూ పోతే ఎన్నో. దేశం మొత్తంలో 81 కోట్ల మందికి ఉచితంగా 6 కిలోల బియ్యం కేంద్ర ప్రభుత్వం ఈనాడిస్తుంది. ఆయుష్మాన్ భారత్ పేరు పైన పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకోవడానికి అది వయసుతో సంబంధం 70 సంవత్సరాలు దాటినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నటువంటి వాళ్ళకు కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఇది ఏదైనా చేస్తే ఇలాంటివి ఏదైనా చెప్పుకోవడానికి నువ్వు చెప్పిన ఈ 2 పేర్ల నాయకులు ఏదైనా చేశారా? పార్టీలు మారడం తప్ప తెలంగాణ చేసిన ఏం చేసిండు? ఈనాడు సుమారు 10,000 కోట్ల పైచులకు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. ఎందుకు ఇస్తలేవా? వాళ్ళు కూడా ఇలా పేపర్ లీకేజ్ అని చెప్పని కేటీఆర్ పోయి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసి 2-3 పిల్లలతో మాట్లాడు. నీ ప్రభుత్వంలో ఎన్ని పేపర్లు లీకేజ్ అయినాయి? కాంగ్రెస్ పార్టీలో నిన్న మా ఠాకూర్ గారు మాట్లాడినారు పార్లమెంట్లో, ఏ సంవత్సరంలో ఏ పేపర్ లీకేజ్ అయిందని. రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో 19 సార్లు పరీక్షలు జరుగుతాయి, 19 సార్లు రాష్ట్ర స్థాయిలో ఎగ్జామ్ జరిగితే 17 సార్లు పేపర్ లీక్ అయింది. 17 సార్లు, ఒకసారి కాదు 2 సార్లు కాదు. ఎవరు రిజైన్ చేశారు? నైతిక బాధ్యత మేము వహించినాం. స్వయాన మా యొక్క మాజీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు పేపర్ లీక్ అయిన దాన్ని ప్రెస్ కాన్ఫరెన్స్లో దీన్ని నేను ఒప్పుకుంటున్నది తప్పు అని చెప్పని వితిన్ 10 డేస్లో మళ్ళీ ఎగ్జామ్ పెట్టాడు. రిజల్ట్స్ వచ్చినాయి. అరే తప్పని ఒప్పుకోండి జరిగినటువంటి. ఏ రకంగా మాట్లాడుతున్నారు? వచ్చినటువంటి వాళ్ళ కేసులు మాఫ్ చేస్తామన్నారు. ఎవరాళ్ళు? నీట్ పరీక్షలో ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళు అని అడిగారు అమిత్ షా గారు, మా నడ్డా గారు. వాళ్ళు హాల్ టికెట్ తీసుకొని రండి, వాళ్ళు పరీక్ష రాసినట్టు. నోటికి ఏదొస్తే అది సమాజంలో
రకరకాల యొక్క మాటలు మాట్లాడడానికి చేస్తున్నటువంటి దాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ హైదరాబాద్ ఏదైతే జరుగుతున్నటువంటి ఈ వర్షపు నీటి దాంతో ట్రాఫిక్ జామ్ అయ్యేటటువంటిది అవుతుందో గ్రేటర్ హైదరాబాద్లో ముఖ్యంగా ఈ ప్రజల్ని కాపాడడానికి వెంటనే ప్రభుత్వము మేము 3 డిమాండ్లు చేస్తున్నాము. ఒకటి, హైదరాబాద్ సివరేజ్ సరైనటువంటి పద్ధతిలో దాన్ని అండర్గ్రౌండ్ పైప్ లైన్ వేయాలి. 2, స్టామ్ వాటర్ లైన్లు అండర్గ్రౌండ్ లైన్లు వేయాలి. 3, ఏదైతే ఈ రోడ్డు పైన ఉన్నటువంటి వైర్లు ఎలక్ట్రికల్ కావచ్చు,